వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ డ్రింక్ గోంద్ కటీరాతో 2 టైప్స్ ఆఫ్ డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది తాగడం వల్ల ఈ సమ్మర్ సీజన్లో బాడీకి కూడా చాలా చలవ చేస్తుంది. అలానే మలబద్ధక సమస్యలు ఏమన్నా ఉన్నా సరే పోతాయి. ముందుగా మనం గోందుని తీసుకొని ఒక 2 టైమ్స్ వాటిని కడిగేసుకొని వాటర్ పోసి ఒక 12 అవర్స్ పాటు నాననివ్వాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత వీటిల్ని పక్కకు పెట్టుకొని సబ్జా గింజలను కూడా తీసుకొని వీటిల్లో కూడా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని వీటిల్ని కూడా ఒక 12 అవర్స్ పాటు నాననిద్దాము. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని స్పూన్తోని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిల్ని గోందుతో పాటుగా వీటిల్ని కూడా నాననిద్దాము. చూసారు కదా, గోందు అనేది మంచిగా జెల్లీలా తయారైంది. అలానే సబ్జాలు కూడా మంచిగా నానినాయి కదా. ఇప్పుడు డ్రింక్ని ప్రిపేర్ చేసుకుందాము. డ్రింక్కి నేను ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు గోంద్ కటీరాని యాడ్ చేసుకున్నాను. అలానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు మనం నానబెట్టుకున్న సబ్జాలను కూడా యాడ్ చేసుకుందాము. సబ్జాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాము. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మజ్జిగను యాడ్ చేసుకుందాము. ఇలా మజ్జిగను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇది మనం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తాగొచ్చు. ఇలా తాగడం వల్ల మలబద్ధక సమస్యలు కానీ బాడీలో వేడి అనేది ఎక్కువ ఉన్నా సరే తగ్గుతుంది. చూసారు కదా, ఒకటి సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. అలానే ఇప్పుడు మరలా వేరొక గ్లాసులోకి గోంద్ కటీరాని యాడ్ చేసుకొని ఇందులోకి సబ్జాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా సబ్జాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హనీని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఈ హనీ నేను ఊరు నుంచి తెప్పించుకున్నాను. చిన్న తేనెటీగలు ఉంటాయి కదా, వాటి నుంచి తీసింది. ఇప్పుడు హనీని కూడా 1 టేబుల్ స్పూన్లా వేసుకుంటున్నాను 2 గ్లాసుల్లోని. హనీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వేసుకుంటే మనం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే లెమన్ని యాడ్ చేయట్లేదు. ఇలా హనీని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, సమ్మర్ డ్రింక్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం పుదీనాని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలా కూడా పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఈ గోంద్ కటీరాలోని ఫైబర్ అనేది సాల్యుబుల్ ఫైబర్ అనేది ఉంటుంది. అలానే మనకి మార్కెట్లో చాలా తక్కువగానే దొరుకుతుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.